ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్. మీరు చాలా లిబరల్గా హౌస్ నడుపుతా ఉన్నారు. మీరు మేమందరం పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషం కోసం కొట్లాడుకునేది సార్. మీరేమో గంటలు గంటలు క్వశ్చన్ అవర్ తీసుకోవడం నిజంగా అప్రిషియేట్ పేషెన్స్ సార్. అబ్సల్యూట్లీ. సో మీరు ఇచ్చినటువంటి లిబర్టీతో నేను ఒక మాట చెప్తాను సార్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేమంతా కూడా రైతులకు బేడీలేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబట్టలు వేసుకొని వచ్చినామన్న విషయాన్ని మొట్టమొదటిగా చెప్తూ, మరి ఇవాళ మూసీ నదికి సంబంధించినటువంటి మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4,100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష. ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష, ఓన్లీ 309 కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. అది డెఫినెట్గా వీడియోలు హృదయ విదారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష. బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ 309 ఫ్యామిలీస్ హ్యావ్ గివెన్ కన్సెంట్. నేను సభ ద్వారా అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ స్పీకర్ గారికి మరి ఆ 309 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు, 181 కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. మరి ఆ 181 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి, ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం, కూల్చడం, హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష. మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ 300 కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అల్టిమేట్గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష. ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష, మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా? మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా? ఈ 3 అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్లే లేనట్టుగా, తెలంగాణలో నీళ్లే ఎవరు తాగినట్టుగా, మేము నీళ్లే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగెదిగినరా, ఇంకేం తాగేదిరా నాకు తెలియదు. అదే అధికారులు ఉన్నారు, అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటి దాకా ఆమెనే స్మితా సబర్వాల్ గారే ఉండే ఒక 3-6 నెలల దాకా కూడా. మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్. మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము 3 మంత్స్కి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల చెరువులో పాకాల కొత్తగూడానికి
చెరువులో నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తూ ఉన్నాం. ఈవెన్ సిద్దిపేటకు కూడా 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా 3,40,00,000 ఇచ్చినాం. ఇప్పుడు గజ్వేలు జనగాం వాటికి 210 కోట్లు ఇచ్చినాం. ఊట్నూరుకు 60 కోట్లు ఇచ్చినాం. ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము 460 కోట్లు బకాయిలు పెట్టింది సార్. అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను. మెయింటెనెన్స్ నడుస్తుంది. సరే ఎక్కడైనా సడన్గా ఒక పైప్ ఎక్కడైనా తెగిపోవచ్చు, వెంటనే 5 గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు. అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు, ఇంకా తీసేయాలి. కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము. ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నాడు. ప్లీజ్ అంటే మీరు అట్లున్నారనే ఇచ్చిరా? మీరు అట్లాంటి వాళ్ళనే పెట్టిరా అంటున్నా. ఏం మాట్లాడతారు సార్? మీరు దాదాపుగా 5-10 years మీరు నడిపించుకొని ఇవాళ మా రంగానే పడమంటే పడుకుంటారు, కూడుకుస్తాం, ఇది అన్న మాటలేనా? పద్ధతేనా అది? ఆయన మీరే ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన అధికారే ఉన్నాడు, ఆయననే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడన్నా నీళ్ళకి రాకుంటే మేము వెంటనే తెల్లారి వెరిఫై చేసుకొని ఆడ ఎందుకు రావట్లేదు ఏందని క్లియర్ చేసుకుంటాను. పెద్దగా ఇబ్బంది లేదు సార్. కాకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులను తీసుకురాబోతున్నాం. లాంగ్ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి కాకుండా లోకల్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని అక్కడికక్కడ సిస్టాన్ని అదే కనెక్టివిటీ అంటే ఇవ్వడం కోసం కూడా మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇట్లా పడమంటే పడుకుంటారు కోసం అది తప్పు. ఆయన మీ హయాంలోనే మీరే పెట్టిర్రు, ఆయననే కంటిన్యూ అవుతుంది. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతాము. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరు వాడినా వాటిని తొలగిస్తాం. మీ గవర్నమెంట్ మీద ఇచ్చినవి కూడా ఒక్కసారి తీయండి. నేను పేరు పెట్టలే కదా. మీ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు 70 ఘటనలు మాకు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి. 70 ఘటనలో 5,024 మంది అస్వస్థకు గురైనరు. అరే ఉన్న విషయం చెప్తే నవీన్, ప్రతిదానికి ఇదేనా మీ గొడవ? మధు ప్లీజ్ సిట్ డౌన్. మీరు కూర్చోండి. ఎవరు రావడం లేదు అంటున్నారు. అంటే మీరున్నప్పుడే గొప్ప, ఇంకెవ్వరు పరిపాలించడం తప్పు, బాగాలేదు అనడం తప్పు. 78,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. 78,000 మంది 5th క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే పెండింగ్ ఉన్నాయి. మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తాం. అదే విధంగా మరి శైలజ గారి గురించి, అమ్మాయి గురించి కూడా చెప్పారు. వాస్తవానికి మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇవి నిమ్స్లో 12 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం. బతికించాలని ఎంతో తాపత్రయపడ్డాం. మా మంత్రి గారు నిరంతరం, మా దామోదర్ రాజనరసింహన్ అన్నగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. మా ఇద్దరు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖమ్మ గారు, వాళ్ళు కూడా నిరంతరం పర్యవేక్షించారు. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ చేసిండ్రు. ఈ ఫుడ్ పాయిజన్ కంటే ముందు కూడా ఆమె ప్రైవేట్గా కూడా హెల్త్ చెకప్ చేయించుకున్న దసరా ముందు. ఇది దీపావళి తర్వాత అయింది. తర్వాత అక్కడికి పోనీయలేదంటే అంతకుముందు 2 months బ్యాకే అక్కడ జైనూరులో ఒక ఘటన జరిగింది, ఆసిఫాబాద్లో ఒక ఘటన. అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కులమతాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్దిగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం. పోకుండా ఎవరిని చేయలే, మీ ఎమ్మెల్యే గారు పోయినరు. అరే మీ గవర్నమెంట్లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టకుండా చేసిన ఘనత మీది. మమ్మల్ని అంటే ఎట్లా? కాబట్టి పోనీయకుండా మీ ఎమ్మెల్యే గారు పోయినరు, ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు, మీరు కూడా పోయారు. నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దన్నారు. మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, మీరు చూడొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా
మా తరపున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్ళను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. ఎవరు ఉండదనేది తీస్తాం. చెప్పేది వింటారా మీరు? రవీంద్రరావు అరే మంత్రి గారు చెప్పే సమాధానం డౌట్స్ ఉన్నాయి బయటికి తీస్తామన్నా. నేనేమన్నా అన్నానా? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తెచ్చుకోవడం. అరే నిన్ను అంటలేదు కదా నేను మాట్లాడిన దాంట్లో. కానీ మంత్రి గారు చెప్పండి, క్లోజ్ చేయండి. మాకు లేదండి, మరి మేము అట్టకు కింది వర్గాల నుంచి వచ్చినాం. మీకున్నంత యాక్షన్లు అవి రావు, మాకున్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. డివైడ్ చేసి మాట్లాడతాం అట్లా. ఇప్పుడు